ఎగ్ కర్రీ అంటే ఇష్టం లేని పిల్లలు ఉంటారా చెప్పండి. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం, నాకు తప్ప అనమాట. మా వారికి ఇష్టం, పిల్లలకి ఇష్టం, చాలా చాలా ఇష్టం అనమాట. సో నేనైతే ఎగ్ కర్రీ చేశానండి. చాలా 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 బాగా వచ్చింది. అంటే నేను చెప్పొద్దు అలా, కానీ మా ఇంట్లో చెప్పారనమాట. సో చాలా బాగుందని. ఎగ్ కర్రీ అంటే అండి, ఆనియన్తో చిన్న చిన్నగా కట్ చేసి ఆనియన్ ముక్కలు బాగా ఆయిల్లో ఫ్రై చేసేసి ఇట్లా ఎగ్స్ వేసి దాన్ని అంతా కదిపేయకుండా అలా ఎగ్ అలాగే ఉండేలాగా చేస్తే కర్రీ అసలు చాలా బాగుంటుంది అనమాట. 2 పచ్చిమిర్చీలు వేసి మసాలా వెల్లుల్లిపాయ అవన్నీ వేస్ట్ చేశానండి. ఎంత సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. నాకు కొంచెం అందులో ఉన్న ఎల్లో ఎగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, కొంచెం స్మెల్ వస్తుంది కదా, సో అందుకే ఇష్టం ఉండదు అనమాట. అయినా కూడా తినేసాను నేను ఈరోజు, అంత బాగా వచ్చిందనమాట. మా ఇంట్లో వాళ్ళేమో ఎగ్ వద్దు తినను అని చెప్తావు కానీ తినేస్తావు అంటున్నారనమాట. వేడి వేడి రైస్కి ఈ మసాలా ఫ్లేవర్తో ఉన్న ఎగ్ కర్రీ అయితే చాలా సూపర్గా ఉందండి. ఇది అసలు చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా, కానీ నాకు ఆకలిస్తుండే, ఇంకా గబగబా చేశాను, సో వీడియో తీయలేదనమాట. నెక్స్ట్ టైం తప్పకుండా ఈ వీడియో తీసి కంపల్సరీ సెండ్ చేస్తానమాట. చాలా సూపర్గా అయితే వచ్చింది. ఇంకేమైందంటే మార్నింగ్ వచ్చేసి రైస్ ఉండిపోయింది ఎక్కువ, సో అదైతే పులిహోర చేశాను. పులిహోర అంటే కొందరు పులిహోర అంటారు, కొందరు చిత్రాన్నం అంటారు, ఏంటి మళ్ళీ కొందరేం పోపు అన్నం అంటారు. ఇదైతే మేమైతే పోపు అన్నం అంటాము, పులిహోర రెండు అంటారనమాట. ఇంకా అది వేస్ట్ అయిపోతుంది కదా, రైస్ రేట్ ఏమో చాలా ఎక్కువ ఉంది, సో అందుకే ఇది పులిహోర చేశాను. ఇదండి మా లంచ్. కామెంట్ చేయండి మరి.